ఆధ్యాత్మిక జ్ఞాన సంబంధమైన ఎన్నో అంశాలను సింధు మేధోమథనం కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు ప్రముఖ సిద్ధ వైద్యురాలు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ సత్య సింధుజ. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఐఏఎస్ ట్రైనర్ అఖిల రాఘవేందర్ రావు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అద్భుతమైన ఈ సింధు మేధోమథనం కార్యక్రమం భవిష్యత్ తరాలకు జ్ఞాననిధిలా ఉపయోగపడుతుందని ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ అఖిల రాఘవేంద్ర తెలిపారు. ఆధ్యాత్మికంగా కొత్త విషయాలను తెలుసుకోవాలని అనుకున్న వారికి ఈ కార్యక్రమం గొప్ప పుస్తకంలా ఉపయోగపడుతుందని దర్శకుడు శ్రీమీర్ తెలిపారు. సింధు మేధోమథనం అనే ప్రోగ్రాము నాకు తెలిసి లైఫ్కి సంబంధించి అనమాట, జీవితం గురించి. అంటే వీళ్ళిద్దరి ముందు నేను మాట్లాడేంత ఇది లేదు, కానీ నాకు తెలిసినంతవరకు లైఫ్ సర్కిల్స్, స్పేసు, గెలాక్సీ, అలాగే సెలెస్టియల్ ఎనర్జీసు, వీటన్నిటి మీద చాలా విశ్లేషణగా చేసిన ప్రోగ్రాం అనమాట ఇది. అంటే ఈ ప్రోగ్రాంకి చేసే ముందు నేను నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను చదివిన కొన్ని పుస్తకాల్లో నాకు అంతా తెలుసు, జీవితం అంటే ఇంతే, ఆధ్యాత్మికత ఇంతే అనుకునేవాడిని. ఈ ప్రోగ్రాం వర్క్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అసలు నేను ఆఫ్టర్ ఆల్ ఒక అణువు అసలు నాకు ఏమీ తెలియదు అన్న విషయం నాకు తెలియవచ్చిందనమాట ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత. అంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రామ్ని అసలు అందరూ చూడాలి, అంటే ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ చూడాలి. డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది. ఇది జ్ఞానానికి సంబంధించింది మాత్రమే కాదు, మన జీవితాలకు సంబంధించింది. అందుకని ఈ సత్య సింధు మేధోమథనం అనే ప్రోగ్రామ్ని కనుక మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా, మన మీడియా ప్రపంచం ద్వారా మీరు వింటున్నప్పుడు అనేక విషయాలు తెలుస్తాయి. స్పిరిచువాలిటీ అంటే ఏంటి, రీబర్త్ అంటే ఏంటి, పునర్జన్మ అంటే ఏంటి, పూర్వజన్మలు అంటే ఏంటి, కర్మపాప ఫలాలు అంటే ఏంటి, అసలు మన బాడీ ఏంటి, మన మైండ్ ఏంటి, మన యొక్క టోటల్ సోల్ ఏంటి, షట్చక్రాలు అంటూ ఉంటాం, ఆధార చక్రమనం ఇంకొకటో వాటికి సంబంధించిన వివరాలు ఏంటి, 1, 2 కావు. ఇందాకన మీర్ గారు చెప్పినట్టుగా అనేకమైన అంశాలని వెల్లువల మీ ముందుకు తీసుకొచ్చే ఒక అత్యద్భుతమైన ప్రోగ్రాం ఇది. ఫిజికల్ బాడీ, హ్యూమన్ లైఫ్లో ఉండే రకరకాల జబ్బులు, రకరకాల బాధలు, కనిపించనివి, పోస్ట్ ఆస్ట్రల్ ట్రామాస్, లేదా ఇంకా ఫిజియలాజికల్ డిజార్డర్స్, లేదా పోస్టల్ ఎలిమెంట్స్, లేదా లాంగ్ రన్ డిజార్డర్స్కి బాడీ ఎలా ఆన్సర్ చేస్తుంది అనే దాని మీద ఒక దీక్షగా నేర్చుకున్న సిద్ధశాస్త్రం దాన్ని పణంగా పెట్టి ఇప్పటిదాకా 25 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో డిఫరెంట్ ఆర్టికల్స్, క్యూర్ ఫర్ ఇన్క్యూరబుల్స్ చక్రసిద్ధి నుంచి పబ్లిష్ అయిన కేసెస్కి వీఆర్ లైక్ స్టెపింగ్ ఫార్వర్డ్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇన్ ఎ బిగ్ వే. దిస్ మూమెంట్ విల్ బి లైక్ వెరీ ఐడియాలజికల్ అండ్ ఆల్సో హిస్టారికల్ మూమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే పూర్వం మనకుండే వైద్య విధానాలకి ఇప్పుడున్న వైద్య విధానాలకి చాలా తేడాలు ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాం మనం. ఒకవేళ కనుక మనకి అదే సిస్టమ్స్లో తగ్గిపోతుందంటే రోగం యొక్క ఉనికి ఉండకూడదు, కానీ ఉంటుంది అంటే అక్కడ సిస్టమ్స్ తప్ప, లేకపోతే మనం చూసే విధానం తప్ప అన్న దాని మీద చూస్తే మన శరీర నిర్మాణానికి, శరీరంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మన శరీరం మనతోటి ఏం మాట్లాడుతోంది అనే దాని మీద మనం దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మనకది ఒక డిస్కంఫర్ట్, డిజార్డర్ కింద తెలుస్తున్నాం.